బైబిల్ తీసుకొనండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనందరికీ బహుగా పరిచయమైనటువంటి లేఖనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనం అనేక సార్లు వినినటువంటిదే. మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే. ఈ రాత్రి దేవుడు అట్టి మాటల ద్వారానే మనలను బలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నాకు తెలుసు, ఎన్నో మారులు విన్నాను అని నీవు నిర్లక్ష్యముతో ఉండక, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఈ రాత్రి వాక్యమును వినగలిగితే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఎంతగానో ధైర్యపరచగలడు. కాబట్టి శ్రద్ధతో వినాలని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట సెలవిస్తూ ఉన్నారు. శిష్యులతో చెప్తున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని మీరు చింతించవద్దు. ఎందుకంటే అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తున్నారు అంటున్నాడు. తెలుపబడిన మాటను బట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైనా సరే ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకొందుమో అని ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోకూడదట, విచారము కలిగి ఉండకూడదట, చింతించకూడదు అని ప్రభువు స్వయముగా తెలియజేస్తున్నాడు. మరి ఎవరు చింతిస్తారు అని అంటే, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారము కలిగి ఉంటారు, లేక చింతిస్తారు, మీరు కాదు అంటున్నాడు. వినటానికి ఈ మాట చాలా బాగానే ఉంది, కానీ అన్యజనులతో పాటు ఈనాడు దేవుని పిల్లలు కూడా వీటి విషయమై చింతపడుతున్నారు. అవునా కదా చెప్పండి? అదేంటండి, దేవుని పిల్లలమైన మేము మనుషులమే కదా. మనుషులమైనప్పుడు వీటి గురించిన ఆలోచన లేకుండా ఎలాగుంటుంది, చింతపడకుండా ఎలాగుంటాం అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు, దాని గురించి చింతించేది అన్యజనులే, మీరు కాదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను మీకున్నాను, వాటి విషయమై సహాయము చేయటానికి మీకు నేనున్నాను, వాళ్ళకి లేరు. అందుకని మీరు చింతించవలసిన అవసరం లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నప్పటికీ మన ఆలోచన వాటి మీదే ఉంటూ ఉంటుంది. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. యేసయ్య అంటాడు, వాటి గురించి మీరు చింతపడవద్దు అంటున్నాడు. చింతపడవద్దంటే ఎట్లాగండి? మరి ఎక్కడి నుండి వస్తాయి?
అదే కదా యేసయ్య చెప్తున్నాడు, నేనున్నాను కదా మీకు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్య మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మీకు నేనున్నాను, వాటి గురించి మీరు విచారపడవలసిన అవసరత లేదు అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. అన్యజనులే వాటి గురించి విచారిస్తారు, మీరు విచారించవలసిన అవసరత లేదు. దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నప్పుడు మీలో ఎంతమందికి ధైర్యం కలుగుతూ ఉంది? ఈ మాట నమ్మటానికి, ఈ మాట మీద విశ్వాసం ఉంచటానికి ఎంతమందికి ఈరోజు ఆలోచన ఉన్నది? యేసయ్య అంతే చెప్తాడు. కానీ మనం విచారించకుండా ఎలాగుంటాం? వాటి గురించి ఆలోచన చేయకుండా మనం ఎలాగుంటాం అని మీరు అనొచ్చు. యేసయ్య చెప్పినప్పుడు ఆయన మాట మీద మనం నమ్మిక ఉంచాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని మీరు చింతించకుడి, అన్యజనులు వాటిని గూర్చి చింతిస్తారు. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే గ్రుడ్డిగా ఈ మాటను మనం నమ్మటమే. తినేదాని గురించి, త్రాగేదాని గురించి, ధరించుకునే దాని గురించి ఎప్పుడు చింతపడద్దు. దేవుడే వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఎట్లా ఇస్తాడో ఆయన ఇస్తాడు. నువ్వు గుడ్డిగా నమ్మటమే. చాలాసార్లు ఈ మాట మనం వాడుతూ ఉంటాం, గుడ్డిగా నమ్మామని. మనుషులను గుడ్డిగా నమ్ముతున్నావు, కానీ ఈ విషయంలో దేవుణ్ణి మనం గుడ్డిగా నమ్మాలి. ఆయన చేస్తాడు, ఆయన ఇస్తాడు అని మనము గుడ్డిగా నమ్మటమే. ఎందుకు గుడ్డిగా నమ్మాలంటే, మాట ఇస్తే ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. వాగ్దానము చేస్తే తప్పక సహాయము చేసే దేవుడై ఉన్నాడు గనక ఎట్లా అని మాత్రం మనం ఇక సందేహించనవసరము లేదు. హల్లెలూయా. వాస్తవం చెప్పాలంటే రోజు మనకున్న విచారం దాని మీదే. ప్రతిరోజు కూడా మనకున్న విచారం దాని మీదే. కరోనా వైరస్ వచ్చింది, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయాలు లేవు, సంపాదన లేదు, ఇంటిలో నుండి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి? ఈ రాత్రి దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను మీతో చెప్పుచున్న మాట ఏమిటంటే, వీటి గురించి మీరు విచారించొద్దు. మీరు పోషించబడటానికి దేవుడే సహాయం చేస్తాడు. ఎట్లా అని నన్ను అడగొద్దు, ఎట్లయినా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకోవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా? అలాంటప్పుడు వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు. వాటిని పోషించిన దేవుడు మిమ్ములను పోషించడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు, భయపడకండి అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాస్తవం చెప్పాలంటేనండి, తినటానికి ఏమైనా ఉంటుందో లేదో, కట్టుకోవటానికి ఏమైనా ఉంటవో లేదో అనే చింత కాదు మనవాళ్ళ చింత. తినటానికి దేవుడు ఏదైనా ఇచ్చినా ఇది జాలదు, మాకు మాంసం కావాలి అనే లెక్కలు మనవి.
కట్టుకోవటానికి దేవుడు ఏదైనా వస్త్రం ఇస్తే అబ్బే ఈ బట్టల 1000 రూపాయలయా, ఆహా నాకు 2000 రూపాయలు కావాలి, 4000 రూపాయలు కావాలి. ప్రభు అంటాడు, నీ దేహము కప్పుకోవటానికి నీకు వస్త్రం ఇవ్వకుండా ఉండను అన్నాడు. కానీ గొంతమ్మ కోరికలు పెట్టుకోమల్లా. దేవునికి స్తోత్రం. నీకు ఆహారము లేకుండా చెయ్యను, నిన్ను పోషిస్తాను అన్నాడు. కానీ 3 పూట్ల 3 రకాల రుచులు ఇస్తాను అని మీకు చెప్పలా. నీ కడుపు మాడకుండా, ఆకలి తెలియకుండా, దిగంబరిగా ఉండకుండా దేవుడు నిన్ను పోషిస్తానని వాగ్దానం చేశాడు. అందులో మాత్రం దేవుడు ఏమాత్రం వెనక తీయడు. దేవునికి స్తోత్రం. కానీ నీవు దానికి మించి ఏవేవో కోరుకొని, నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు ఎప్పుడిస్తాడు, అందరు అట్లుంటే నాకు ఎట్లేంటి అని నీవు చింతిస్తే గనక దేవుని దగ్గర సమాధానం ఇవ్వటానికి సమాధానం లేదు. నువ్వు ఆకలితో ఉన్నావా, ఆహారము లేదని బాధపడుతున్నావా, నీకు దేవుడు అన్నం తక్కువ చేయడు. వస్త్రము లేక బాధపడుతున్నావా, వస్త్రము ధరించుకోవటానికి వస్త్రము లేకుండా చేయడు. కానీ సోకులు పడే ఆలోచన నీకుంటే మాత్రం నీ చింత తీరే అవకాశం ఉండదు. దాని గురించి దేవుడు వాగ్దానం ఇవ్వటం లేదు. అది నీ తప్పుడు ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతపడద్దు. అన్యజనులు వాటిని గురించి చింతిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలకు అంతులేదు. కానీ మీ విషయమైతే మీరు ఏ రీతిగా ఆలోచన చేయాలో ఆ విధంగా ఆలోచన చేసేవారు గనుక తినటానికి, త్రాగటానికి, కట్టుకోవటానికి మాత్రం మీకు నేను తక్కువ చెయ్యను. ఆకాశ పక్షులను పోషిస్తున్న వాడను, అంతకంటే శ్రేష్ఠులైన మిమ్ములను నేను పోషించనా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, సొలొమోనును చూడండి, ఇదిగో అడవి పువ్వులు ఎంత అందంగా, ఎంత సుందరంగా ఉన్నాయో. ప్రభు అంటాడు, సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు వాడిపోయే పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా అని ప్రభు అంటున్నాడు. సొలొమోను సహితం అంత అందమైన వస్త్రాలు ధరించుకోలేకపోయాడు. దేవుడు పూయించిన పువ్వులు చూడండి ఎంత అందంగా, ఎంత సుందరంగా ఉంటాయో. ఉద్యానవనములు మనము చూస్తున్నప్పుడు అబ్బా, ఈ పువ్వుకి ఇంత చక్కని రంగు ఎలాగొచ్చింది, ఇంత అందంగా ఎలాగ సృష్టించబడింది అని మనం అనుకుంటాం. ఏ మనుష్యుడైనా దానికి అంత చక్కని అందము, అంత రంగు ఇచ్చాడా? మనిషి ఇవ్వలేదండి. దేవుడే వాటిని అలంకరించాడు. రాజు అయినటువంటి సొలొమోను ఎంతో ధన సంపదలు కలిగినటువంటి వాడు సహితము అంత అందమైన వస్త్రాలు కట్టుకోలేకపోయాడు, అంతగా అలంకరించబడలేకపోయాడు. ఈరోజు పూసి రేపు వాడిపోయే గడ్డి పువ్వును అంత చక్కగా అలంకరించిన దేవుడు నీకు వస్త్రాలు ఇవ్వకుండా ఉంటాడా? అల్ప విశ్వాసులారా, తప్పకుండా దేవుడు మీకు వస్త్రములను ఇచ్చును కదా.
అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పండి, ఆహారము లేకుండా చేశాడా మనకు? వస్త్రము లేకుండా చేశాడా మనకు? ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మనము ధరించుకొనుటకు వస్త్రములను ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుడిచ్చినటువంటివి చాలదనుకొని, దేవుడిచ్చినవి ఇవేమి అనుకొని ఏదో కావాలని నీవేదో కోరుకుంటే అవి ఇవ్వలేదని నువ్వనుకుంటే దేవుడు నేను నీకు ఇస్తానని వాగ్దానం చేయట్లేదు. కానీ నీకు ఆహారము లేకుండా, వస్త్రము లేకుండా మాత్రం ఉండదు. నువ్వు వాటి గురించి చింతించొద్దు. దిగంబరుడుగా నిన్ను ఉంచను, అన్నము లేకుండా ఉంచను, నిన్ను పోషిస్తాను, వస్త్రమిస్తానన్నాడు. చాలదా మనకి? అయ్యా మాకు అవి ఇస్తే చాలయ్యా, అంత మాత్రం తినడానికి ఆహారము, కట్టుకోవటానికి వస్త్రం ఆయన ఇస్తే మాకు చాలయ్యా, అంతకంటే ఎక్కువ కోరికలు మేము కోరలేదయ్యా అంటే దేవుని స్తుతించుదాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా ఏ కొదువ లేకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. మరొక మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన 3వ శరణం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 3వ శరణం. శత్రువుల శబ్దమును బట్టి, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి, దుష్టుల యొక్క బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అని దావీదు ఈ కీర్తన రచించుచున్నాడు. ఏమైందట? దావీదుకు కలిగిన చింతకు కారణమేంటట? శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనయ్యున్నా. కొంతమంది చింతేమో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అయితే, మరి కొంతమంది చింత ఏమిటో తెలుసా? శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనయ్యున్నానంటున్నాడు. కొంతమందికి చింత కలగటానికి, చింతించటానికి కారణం ఏంటంటే శత్రువుల యొక్క ఘోష, శత్రువుల యొక్క శబ్దం. కొంతమందిని శత్రువులు చుట్టుముడుతూ ఉన్నారు. శత్రువులు వచ్చి ఒక్క కేక వెయ్యగానే ఆ శబ్దానికి ఉలిక్కి పడుతున్నారు, జడిసిపోతున్నారు, గడగడలాడిపోతున్నారు. కొందరికి శత్రువులను బట్టి, శత్రువుల యొక్క శబ్దమును బట్టి. శత్రువుల యొక్క శబ్దం అంటే శత్రువు యుద్ధం చేయటానికి దండెత్తి రావచ్చు. యుద్ధము, యుద్ధ ఘోష, లేక శత్రువులైనటువంటి వారు వచ్చి మన మీద రంకెలు వేసే పరిస్థితి. నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను అని ఒకవేళ వారు వేస్తున్నటువంటి రంకెల శబ్దము నిన్ను భయపెడుతూ ఉండొచ్చు. అవునండి, ఒకవేళ నీకు శత్రువుల యొక్క శబ్దము వలన చింత లేకపోవచ్చు, కానీ కొంతమంది జీవితాల్లో నిత్యము శత్రువుల భయమే, నిత్యము శత్రువుల భయమేనండి. కొన్నిసార్లేమో మనము కీడు చెయ్యకుండానే శత్రువులు మనకు తయారవుతారు. కొన్నిసార్లు మనము చేసుకున్న తప్పులను బట్టి, మనము చేసిన కీడులను బట్టి శత్రువులు తయారవుతారు. ఏ రకంగా తయారైనా కొంతమంది జీవితాల్లో
శత్రువుల శబ్దమును బట్టి చింత అని అంటాడు. దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. దుష్టుల యొక్క బలత్కారం, బలత్కరించేవారు, దుష్టులైనటువంటి వారు బలత్కారముగా ఏమండి కావాలని కీడు చేసేవారు, చెడు చేసేవారు, ఇలాంటి వారిని బట్టి నేను చింతిస్తున్నాను. చింతాక్రాంతుడనై నేను మూలుగుచు విశ్రాంతి లేక ఉన్నాను అంటున్నాడు. నిజమే, కొందరికి శత్రువుల యొక్క శబ్దముల వలన, దుష్టుల బలత్కారముల వలన చింత అనేదండి ఒక్కరోజు వచ్చేదాన్ని చింత అనరు. ఎప్పుడూ ఒక సమస్య గురించిన ఆవేదన వ్యక్తిలో ఉంటుంది. అదే ఆ వ్యక్తిని చింతింప చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దాని గురించి ఆలోచన చేస్తుంది, ఎప్పుడు దాని గురించి ఆలోచన, దాని గురించే మనోవేదన, బాధ. అది తీరేది ఎట్లా, ఆ సమస్య విడిపోయేది ఎట్లా? చింత చింత. ఈ రకంగా చాలామంది జీవితాల్లో శత్రువుల శబ్దం వింటేనే గుండెల్లో భయం. ఇంటి దగ్గరకు వచ్చి కేక వేస్తారేమో, వాళ్ళ శబ్దం వింటేనే అమ్మో వచ్చేసాడు అతను, వచ్చేసాడు శత్రువు. వారి కేకలు వింటే గుండెల్లో తడ. ఇలాంటి పరిస్థితులను బట్టి చింతిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏమండి, మరొక మాట మీకు చెప్తాను. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో 29వ వచనములో చూసినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అనే రాజుతో భక్తుడైనటువంటి దానియేలు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల వలన అతడు చాలా భయపడిపోతున్నాడు. వచ్చిన కల ఏమిటి, దాని భావం ఏమిటి అని చెప్పి రాజు మాంత్రికులను, జ్యోతిష్కులను, గారడీ వారిని, కల్దీలను పిలిపించిన ప్రయోజనం లేకపోగా చివరికి భక్తుడైన దానియేలును పిలిపించటం జరిగింది. అప్పుడు దానియేలు చెప్తున్నటువంటి మాట ఇది. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దానియేలు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలను వివరిస్తూ ఉన్నాడు. ఏమన్నాడండి? రాజుగారు ఏ పరిస్థితిలో ఉన్నాడట, ఏ రీతిగా మంచం మీదకి ఎక్కాడట? తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేసెను. రేపేమి జరుగును అనట. 29వ వచనంలో ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకోనట. ఇది అతని చింతకు కారణం. ఏంటండి చింత? ఏంటండి చింత? ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట అంటే
భవిష్యత్తును గూర్చినటువంటి చింత. వాస్తవానికి ఇవన్నీ వింటంటే మనకున్నాయి అన్నట్టే ఉందిగా. రేపటిని గూర్చినటువంటి చింత. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అంటే అర్థం ఏంటి? రేపేమి జరుగునో, ఎల్లుండి ఏం జరుగుతుందో, ఈ ప్రస్తుత కరోనా కాలములో రేపేమి జరుగుతుందో, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట అనగా ఈరోజు గడిచిపోతే రేపటి పరిస్థితి ఏమిటో దయచేసి వినండి. రేపటిని గూర్చి నువ్వు చింతించవద్దు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. దేని గురించట? రేపటిని గూర్చి నీవు చింతపడవద్దు. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయములో యేసయ్య చెప్పాడు, రేపటిని గూర్చి చింతించొద్దు. ఏమండి, నెబుకద్నెజరు చింత అదే కదా. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట రేపేమి జరుగునో. దేవుని బిడ్డలారా, భవిష్యత్తును గూర్చినటువంటి చింత నీవు కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి ఆ చింత నువ్వు విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే నేనున్నాను కదా అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అంటే భవిష్యత్తును గూర్చినటువంటి చింత. మరొక మాటగా మనం చూద్దాం. మార్కు సువార్తలో 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. యేసయ్య అంటున్నాడు, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమో అని ముందుగా చింతింపకుడి. ఏమి చెప్పుదమా అని చింతించకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. ఆ గడియలోనే మీకు ఏమి ఇయ్యబడునో మీరు అదే చెప్పండి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో సువార్త నిమిత్తం, క్రీస్తును కలిగి ఉన్న దాని నిమిత్తం ఒకవేళ ఎవరైనా మిమ్మను అప్పగించుటకు కొనిపోతే ఏం మాట్లాడాలా? అధికారుల ముందు, పోలీసు వారి ముందు, తీర్పు తీర్చే వాళ్ళ ముందు తీసుకువెళ్ళి నిలబడితే ఏం చెప్పుదమా, ఏం మాట్లాడాలా? వాళ్ళ ముందు చెప్పడానికి నాకు ధైర్యం చాలదు. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని మీరు చింతపడద్దు. ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో మీరు అదే చెప్పండి. ఎందుకంటే ఆ టైంలో చెప్పేది మీరు కాదు, పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదు చెప్పేది. ఆ టైంలో పరిశుద్ధాత్ముడే మీలో నుండి మాట్లాడేస్తాడు అని చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత గొప్ప ధైర్యము దేవుడు మనకిస్తున్నాడు, ఎంత గొప్ప అభయం ఇస్తున్నాడు. ఏం చెప్పాలా, అక్కడ ఏం మాట్లాడాలా అని భయపడద్దు. ఎందుకంటే మీరు వెళ్ళి అలాగ నిలబడండి వాళ్ళ ముందు. అమ్మో నాకు చేత కాదు కదా, నేనేం మాట్లాడతాను, నాకు చెప్పటం రాదు కదా, వాళ్ళు అడిగేదానికి నేను ఏం సమాధానం చెప్పాలి, జ్ఞానం లేని దాని కదా, జ్ఞానం లేని వాడిని కదా అని మీరు భయపడదు. ఏమి చెప్పుదమా అని చింతించొద్దు. మీరు నోరు తెరవండి. మీ నోట నా మాటలు నింపుతానని ఇర్మియాతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఇక్కడ ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు, మీరు కాదు మాట్లాడేది. ఏం మాట్లాడేనని మీరెందుకు భయపడుతున్నారు? ఏం చెబుతానా, ఏం చెప్పాలా అని మీరెందుకు చింతిస్తున్నారు? ఆ టైంలో పరిశుద్ధాత్ముడే మీలో నుండి మాట్లాడతారు. భయపడొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అవునండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు చాలా భయం వేస్తుంది. మనం అదిరిపోతాం. ఏం మాట్లాడాలి, నేనేం చెయ్యాలి, వాళ్ళ ముందు నిలబడి నేనేం చెప్పగలను, వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి, నాకు రాదు కదా, నాకు తెలియదు కదా అని గడగడలాడిపోతూ ఉంటారు. కానీ ఈ రాత్రి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని గమనించండి. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా పోయి నిలబడండి. ఆ టైంలో ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో పరిశుద్ధాత్ముడే మీలో నుండి మాట్లాడతాడంటున్నారు. హల్లెలూయా. ఏమండి, మాట్లాడేది చెప్పువాడు మీరు కాదు, పరిశుద్ధాత్మయే మీలో నుండి మాట్లాడతారు. ఇప్పుడు మీకు ఎంత ధైర్యం రావాలో తెలుసా? ఈ రాత్రి ఈ మాటలు ఏంటంటే మీకు ఎంత ధైర్యం రావాలో తెలుసా? సువార్త నిమిత్తము కానీ, దేవుని నిమిత్తము కానీ, క్రీస్తు నిమిత్తము కానీ మనకు శ్రమ కలిగినప్పుడు, మనలను పట్టుకుని వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలా, నాకు రాదు మీరు రాండి అని ఎవరిని నువ్వు బ్రతిమలాడుకొని నీ వెంట తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడనక్కర్లా. దేవుడు అంటున్నాడు, బిడ్డా నువ్వు భయపడద్దు, నువ్వు చింతించొద్దు ఏం చెప్పాలా అని. పరిశుద్ధాత్మే నీలో నుండి మాట్లాడతారు. ఏం మాట్లాడాలో, వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో ఆ టైంలో నువ్వు నోరు తెరవటమే. నువ్వు నోరు తెరిస్తే చాలా మాటలు పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను ధైర్యపరచటానికి తన దాసుని నోరు తెరిచి పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతున్నాడు. చింతపడొద్దు అని. ఏం చేయాలని చింతపడుతున్నావా? ఏం చెప్పాలని చింతపడుతున్నావా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతపడుతున్నావా? శత్రువుల శబ్దం వినగాడే నువ్వు భయపడి చింతపడుతున్నావా? దుష్టుల బలత్కారమును బట్టి నువ్వు చింతపడుతున్నావా? ప్రస్తుత కాలం గడిచిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, భవిష్యత్ ఏమిటో, రేపటి పరిస్థితి ఏమిటా అని భయపడుతున్నావా? ఈ రాత్రి నేను మీకు చెప్తున్నాను, నువ్వు గుడ్డిగా దేవుని యందు విశ్వాసం ఉంచు ఈ విషయాల్లో. ఎందుకంటే దేవుడు కూడా గుడ్డిగానే చెప్తున్నాడు. అన్యజనులు వాటి గురించి విచారిస్తారు, మీకు అవసరం లేదు అన్నాడు. ఏంటది? విచారించవలసిన పని, చింతపడవలసిన పని మీకు లేదు, నేను మిమ్మల్ని పోషిస్తానన్నాడు. చెప్పండి, ఇప్పుడు మనం ఇంకా చింతపడాలా? నేను అంటున్నాను, గుడ్డిగా నమ్మండి. మనుషులను గుడ్డిగా నమ్ముతారు మీరు. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మి మోసపోయి దెబ్బతిని ఏడుస్తున్నారు. దేవుణ్ణి నమ్మనరా గుడ్డిగా అంటే ఎట్టొత్తది సాయం? ఎట్టొత్తదో నీకెందుకు? దేవుడు అన్నాడు, నువ్వు చింతపడద్దు, నేను సాయం చేస్తానన్నాడు. ఆ టయానికి వస్తుంది నీకు సాయం, అంతే. దేవునికి స్తోత్రం. నన్ను అడిగితే కూడా నేను చెప్పను. ఆ టయానికి దేవుడు నీకు ఎట్లా ఇవ్వాలో, నేను ఏ రీతిగా పోషించాలో, ఏ రీతిగా నీ దాహం తీర్చాలో, ఏ రీతిగా నీ ఆకలి తీర్చాలో, ఏ రీతిగా నీ వస్త్రం నీకు ఇవ్వాలో ఆయన సాయం చేస్తాడు. అందుకని అన్యజనులు చింతించిన వాటి కోసం నువ్వు చింతపడద్దు. దేవుని నామానికి స్తోత్రం. అర్థమవుతుందా? చింతపడద్దు అంటున్నారు. ఎట్లా అయ్యారండి? ఎట్లా అని అడద్దు. దేవుని మాటని నమ్ము, దేవుడే నిన్ను పోషిస్తాడు. యేసయ్య సూటిగా ఆ మాటను తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో అపోస్తలుడైన పేతురు గారు తెలియజేస్తున్న మాట, మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ధైర్యం వచ్చిందా? ఏం చెప్తున్నాడు ప్రభు?
వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ ఏం చేయాలట? మీ చింత యావత్తు మీ ఆయన మీద చింత వేయండి. యావత్తు ఆయన మీద వెయ్యండి. నువ్వు చింతించే విషయాన్ని బట్టి, లేక నువ్వు దేని గురించి అయితే చింత కలిగి ఉన్నావో వాటిని గురించి దేవుడే ముందు ఆలోచన చేస్తున్నాడట నీకంటే, నీకు వాటిని ఏ రకంగా ఇవ్వాలి అని. మరి నువ్వెందుకు మైండ్ పాడు చేసుకుంటావు? నువ్వెందుకు వేదన పడతావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? అమ్మా, చింతించి 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 ఏడ్చి ఏడ్చి నీ కళ్ళల్లో నీళ్ళన్నీ అయిపోయినాయిగా. ఏడ్చి ఏడ్చి నీ కళ్ళన్నీ పొడిబారిపోయినాయి కదా. ఏడవటానికి కళ్ళల్లో నీళ్ళు కూడా రావట్లేదు కదా. అంతగా నువ్వు కృంగిపోయావు, అంతగా నువ్వు వేదన పడుతున్నావు, చింతిస్తున్నావు. కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు చింతించొద్దు. దేవుడే మిమ్మలను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మన భారమును భరించే దేవుడు ఉన్నాడు. మన చింత యావత్తును మోసే దేవుడు ఉన్నాడు. మన చింతను గురించి చింతించే దేవుడు ఉన్నాడు. పట్టించుకునే దేవుడు ఉన్నాడు. బాధ్యత తీసుకునే దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు చింతించటం మానేయి. నువ్వు చింతించటం మానేయి. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. నువ్వు చింతించటం మానేసి నీ చింత యావత్తు దేవుని మీద వెయ్యి. ఆయన నీ అవసరతలన్నీ తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదండి అయ్య గారు, దేవుడికి వదిలిపెడితే దేవుడు పట్టించుకుంటాడో లేదో, నేనే చింతిస్తా, నేనే ఆలోచన చేస్తా, నేనే బాధపడతా అంటే ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా అండి? వాక్యములో మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. మీలో నెవడు చింతించుట వలన ఎవడు చింతించుట వలన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నారు, జాగ్రత్త వినండి. తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుని, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకోగలడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు పెంచుకోగలడు. ఏమ్మా, ఈ మాటకు అర్థమేంటి తెలుసా? నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు చింతిస్తున్నావు. నీ చింత దేవుని మీద వెయ్యకుండా నీవే చింతిస్తున్నావు, నీవే బాధపడుతున్నావు, నీవే దుఃఖపడుతున్నావు. కానీ నీవు చింతించుట వలన చింతించి చింతించి నీ కళ్ళు కాయలు కాస్తున్నాయి. నీ కళ్ళలో నీళ్ళ చుక్క రావటానికి అవకాశం లేక ఎండిపోయిన మాదిరి అయిపోయినాయి. నువ్వు చింతించి చింతించి చివరికి దేని గురించి అయితే చింతించావో అది సాధించగలిగావా? దాన్ని పొందుకోగలిగావా? నువ్వు చింతించిన దానిని నువ్వు పొందుకోగలిగావా? ఏమీ ప్రయోజనం లేదు. ప్రభు చెప్తున్నాడు, నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకొనగలడు, తన ఎత్తు మూరెడు పెంచుకోగలడు. ఏమండి, ఈ మధ్య నేను వార్తల్లో విన్నాను, ఒక యవనస్తుడట జుట్టు రాలిపోతుందని సూసైడ్ చేసుకున్నాడట. వెంట్రుకలు రాలిపోతున్నాయని. నిజంగా ఎంత బుద్ధిహీనమైన పని తెలుసా అది? ఈ రోజున బ్రతకటం ఎట్లా అని చింతించే వాళ్ళు ఉన్నారు, కానీ జుట్టు రాలిపోతుందని ఒకవేళ దానికోసం కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళని చూసాం. కానీ జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన చూసామా?
నిజంగా వాడు ఎంత వెర్రివాడండి, ఎంత పిచ్చోడండి. ఒకవేళ తల వెంట్రుకలు రాలిపోతే ఏమైపోతాయి? ఒకవేళ అది వంశపారంపర్యంగా తల్లిదండ్రులు తాత ముత్తాతల నుండి ఒకవేళ బట్టతల వచ్చే పరిస్థితులు కొందరికి ఉండొచ్చు. అలాంటప్పుడు రాలిపోతాయి. లేకపోతే ఏదైనా ఒకవేళ అనారోగ్యము కారణాన విటమిన్ డెఫిషియన్సీ వలన కూడా వెంట్రుకలు రాలిపోవచ్చు. ఒకవేళ రాలిపోయినాయి, ఇప్పుడు వెంట్రుకలు లేకుండా బతకలేడా? కానీ ఎంత వెర్రితనం అండి. ఈరోజు మనుషుడు దేనికోసం చింతిస్తున్నాడో, దేనికోసం చచ్చిపోతున్నాడో, దేనికోసం ప్రాణాలు తీసుకుంటున్నాడో తెలియటం లేదు చాలామంది. యవనస్తుడైతే నేను యవనస్తుని కదా, నా జుట్టు రాలిపోతే ఎట్లా, ఏమైనా అయిద్దా? ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు, ఏంటి ప్రయోజనం? ఏమండి, వెంట్రుకలు రాలిపోతున్నాయని ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వింటే బాధపడటం కంటే కోపం ఎక్కువ వచ్చింది నాకు ఆ మాట విన్నప్పుడు. ఎంత బుద్ధిహీనమైన పని అండి ఇది. ఈరోజున మనుషుడు బ్రతకడానికి ఎలా అని చింతిస్తున్నాడంటే దాన్ని ఓర్చుకోవచ్చు ఎవరైనా. ఎలా బ్రతకాలి, ఏం తినాలని బాధపడుతున్నాడంటే దానికోసం ఒక విధంగా ఆలోచన చేయొచ్చేమో. అరే, జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకోవటం అంటే ఎంత అవివేకంతో కూడిన పనిది. దేవుని బిడ్డలారా, చాలా తప్పుడు ఆలోచనలు కొంతమంది తీసుకుంటున్నారు. నిజంగా ఈనాడు యవనస్తులు స్వల్పమైనటువంటి వాటి కోసం విలువైన తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రాత్రి గమనించండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ సొంతంగా దేవుని సాయం లేకుండా, దేవుని మీద భారం వేయకుండా ఒకవేళ నీవే చింతిస్తే నీ ఎత్తు మూరుడు చేసుకోగలవా? ఒకవేళ ఒక వ్యక్తి కొరసగా ఉన్నాడు అనుకోండి, నేను ఎత్తు ఎదగట్లేదని చచ్చిపోతాడా? ఈరోజు అలాంటి పనికిమాల పని చేయటానికి కూడా కొంతమంది సిద్ధమవుతారేమో అనిపిస్తుంది. జుట్టు రాలిపోతే చచ్చిపోయాడంటే మరి ఇలాంటి దానికోసం కూడా ప్రాణాలు తీసుకుంటారేమన్నట్టుంది. ఏమండి, ఇవి ప్రాణాలు తీసుకునే అంత పరిస్థితులా? దేని కొరకు చింతించాలో కూడా అర్థం కానటువంటి భయంకరమైన వ్యామోహములు పడిపోయారు జనం. నీవు చింతించుట ద్వారా నీ ఎత్తు మూరుడు పెంచుకోలేవు. ఏమండి, పెద్దోళ్ళు అంటారు, ఇదిగో నాటినోడే నారు పోసినోడే నీరు పోస్తాడు, ఎందుకు భయపడుతున్నారు అంటారు. దాని అర్థం ఇదే కదా, దాని అర్థం ఇదే కదా. సృష్టించిన దేవుడు, పుట్టించిన దేవుడు మనల్ని పోషించకుండా ఉండడు, మన అవసరతలు తీర్చకుండా ఉండడు. నువ్వు చింతించి నీ ఎత్తు మూరుడు పెంచుకోలేవు. కాబట్టి నీ చింత యావత్తు దేవుని మీద వేయి. దేవుడే నిన్ను పోషిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లాగండి మరి, ఏం చేయాలండి? చింతించొద్దు అంటున్నారు, ఏం చేయాలండి అని అంటే నీ భారం దేవుని మీద వేయి, నీ చింత యావత్తు దేవుని మీద వేయి. అదే రీతిగా ఇంకేం చేయాలో తెలుసా? ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, 4వ అధ్యాయం 6వ వచనంలో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేన్ని గూర్చి చింతపడకుడు గాని, దేనిని గూర్చి చింతపడకుడు గాని, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ప్రతి విషయములోనూ ఏం చేయొద్దట? ఏమండి, ప్రతి విషయంలోనూ మీరు ఏం చేయొద్దట? దేన్ని గూర్చి చింతపడకుడి గాని, దేని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి
చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. చింతించొద్దు. దేనిని గురించి చింతించొద్దు. దేవుని బిడ్డలో అన్యజనులు చింతించే వాటి విషయమై చింతించకూడదు. అదేంటండి, అన్యజనులకైనా అవి కావాలి, దేవుని బిడ్డలకైనా అవే కావాలి కదా బతకటానికి అనొచ్చు. కానీ ప్రభు అన్నాడు, అన్యజనులు వాటి గురించి విచారిస్తాడు, మీకు అవసరం లేదు, ఎందుకంటే వాటన్నిటిని నేను చూసుకుంటానుగా మీకు అన్నాడు. కాబట్టి ఇక వాటి గురించి మనము చింతపడొద్దు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏం చేయాలి? ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. ఏది దాని గురించి దీని గురించి చింతపడుతున్నావు, ఒకటే ఏడుస్తున్నావు, మానక ఏడుస్తున్నావు, కళ్ళన్నీ గుంటలు పడిపోతున్నాయి, ముఖమంతా వాసిపోతుంది, నీ కలిగినటువంటి విషయాలను బట్టి చింతిస్తున్నావు, కానీ దేనికోసం ప్రార్థన చేయట్లే. వీటి కోసం మాత్రం ఏం చేయట్లేదు చెప్పండి? ప్రార్థనా విజ్ఞాపనలు లేవు. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పుకునే పని లేదు. ఊరికే వాళ్ళకి చెప్పుకోనా వీళ్ళకి చెప్పుకోనా సరిపోతుంది తప్ప, నాకు ఆ చింత ఉందండి, ఈ చింత ఉందండి, అదండి ఇది. నువ్వు ఎవరికి చెప్పుకుంటే ప్రయోజనం ఉంది? నీకు కలిగిన చింతను గూర్చి ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచెప్పుకో, నీ చింతలు తీర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. ఇంకేం చేయాలో తెలుసా? మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 33వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని బిడ్డలో వీటి గురించి విచారించి చింతించటం మానేసి మొదట వేటిని వెదకాలట? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకాలి. మొదట వెదకాల్సిన వాటినేమో మనం చివర వెదుగుతాం, చివరగా ఆలోచన చేయవలసిన వాటినేమో మొదటి లైన్లో పెట్టుకుంటాం. ఏమండి, నువ్వు ఒక్కటే ఆలోచన చేయి, ఎట్లా పోషించబడతానా, ఏమి తిందుమా, ఏమి త్రాగుద్దుమా, ఏమి ధరించుకుందుమా అని నువ్వు భయపడి ఆలోచన చేసి చింతపడద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి మొదట. అప్పుడు ఇక నువ్వు నీకు కలిగి ఉన్న అవసరతలు ఏవైతే ఉన్నాయో, నీకు ఏం అవసరం ఉన్నాయో, నీకు ఏమి కావాలో వాటన్నిటిని దేవుడు నీకు తీరుస్తాడట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఈ మాటలు ఎప్పుడు అయ్యగారులు చెప్పేయలే, చెప్పాలి కాబట్టి అయ్యగారులు చెప్తారు, వినాలి కాబట్టి మనం వింటాం, ఇవన్నీ నడిచేయగావు అని మీరు అనుకోవద్దు. దేవుని మాట ఏమండి మారేది కాదు. భూమి ఆకాశములైనా గతించిపోవచ్చు కానీ నా మాటలు గతించవని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాటలుగా వీటిని మీరు తీసుకుంటే మీకు ధైర్యం రాదు. నేను చెప్పే మాటలుగా మీరు తీసుకుంటే మీ చింతలు పోవు. ఇవి దేవుడే మనకు చెప్పుచున్న మాటలుగా మీరు గుర్తించగలిగితే, నమ్మగలిగితే ఖచ్చితంగా
మీ చింత యావత్తు తీరిపోద్దంతే. హల్లెలూయా. మీరు దేని గురించి చింతిస్తున్నారు వాటన్నిటిని వదిలేయండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. మన బతుకులో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదికే పరిస్థితే కనపట్టలేదు. మరి అలాంటప్పుడు మన అవసరాలు ఎట్లా తీరతాయి? దేన్ని మొదట వెతకమన్నాడో అది చెయ్యం మనం. అసలు ఆయన వెతకమన్న వెదిగితే మిగిలినవన్నీ మనం వెతకకుండా మన వెనకాల పడి వస్తాయంట. మీకు అర్థమవుతుందా? నువ్వేమో వాటి వెనక పడుతున్నావు. దేవుడు అంటున్నాడు, ఒరే నా నీతిని, నా రాజ్యాన్ని వెదికి వాటి వెంటబడు, అప్పుడు నీకు అవసరం ఉన్నాయో నీ వెంట పడతాయి అన్నాడు. నీ వెంట పడేటట్టు చేసుకుంటావా, నువ్వే వాటి వెంట పడతావా? ఈ రాత్రి అదే మీరు తేల్చుకోండి. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పాలి కాబట్టి చెప్తారు, వినాలి కాబట్టి విన్నాం అని మీరు అనుకున్నారేమో. చెప్పాలి కాబట్టి ఎప్పుడు చెప్పటం ఉండదు. ఇక్కడ దేవుని మాటలు శక్తివంతమైనవి, మనల్ని ఆదరించేవి గనకనే దైవజనుడు ఎక్కడి నుండి చెప్తాడు. నువ్వు ఏ రకంగా వింటున్నావో మరి. అప్పుడు అదే ఉద్దేశంతో చెప్పడం జరిగింది, ఇప్పుడు అదే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది దైవజనుడు. నువ్వు వినేదానిలో తేడా ఉంటే ఉండొచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభువు అంటున్నాడు, నీతిని, నా రాజ్యమును మొదట వెదుకో. నా నీతిని, నా రాజ్యాన్ని వెతికి దాని వెంటబడు. నువ్వు నీకు అవసరం ఏమైతే ఉన్నాయో అవన్నీ నీ వెంట పడతాయి. నీకు ఏం కావాలో అవన్నీ నీ వెంటబడి నీ వెంటబడి నీ దగ్గరకు వస్తాయి. నువ్వు వాటి వెనక పడక్కర్లా. డబ్బు కావాలా? డబ్బు వెనకాల నువ్వు పడుతున్నావేమో, పడద్దు. నీతి వెంటబడు, దేవుని రాజ్యము వెంటబడు, అప్పుడు డబ్బు నీ వెనకబడి వస్తుంది. ఏది బాగుంది? నువ్వు వాటిలో వెనకబడతావా? అవి నీ వెనకబడి రావటం మంచిదే? ఏది గొప్ప? నేను ఒక్కటే అనుకుంటాను, నా దేవుని యొక్క నీతిని, నా దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే మనకు అవసరం ఉన్న ఏంటో మనం వెతకకుండా మన వెంటబడి వస్తాయి. అదే నా నమ్మకం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు యేసయ్య చెప్పిన మాట నమ్ము. నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకవు. నువ్వు వాటిని వెతకకుండా ఇవన్నీ నీ వెంటబడవు. దేవుని రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెతికి వెంటబడితే నీకు కావలసినవి అన్నీ నీ వెనకాల పడి వస్తాయి అంతే. హల్లెలూయా. అర్థమైందా? అందుకని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు. శత్రువుల శబ్దమును బట్టి నువ్వు చింతించొద్దు. దుష్టుల యొక్క బలత్కారమును బట్టి చింతించవద్దు. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అని రేపటిని గూర్చి, భవిష్యత్తును గూర్చి నువ్వు చింతించొద్దు. ఎవరైనా క్రీస్తు కొరకు సువార్త నిమిత్తం, దేవుని నిమిత్తం మనలను ఎవరైనా ఈడ్చుకుని వెళితే, పట్టుకుని వెళ్ళి అధికారులు ఎదుట నిలవబెడితే ఏమి చెప్పుదుమా అని నువ్వు చింతించొద్దు. నువ్వు చెప్పాల్సిన పని లేదు, పరిశుద్ధాత్ముడే నీలో నుండి చెబుతాడు. ఏమి చెప్పుదుమా అని కూడా నువ్వు చింతపడద్దు. హల్లెలూయా. ఏం చేయాలి మరి? నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. నువ్వు చింతిస్తే నీ ఎత్తు మూరెడు పెంచుకోలేవు. ఏం చెయ్యాలి మరి అని అంటే, ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియజేయి. చింతించటం మానేసి ఇంకేం చెయ్యాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకో. నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి వెంటాడితే నీకు అవసరమైనవి నిన్ను వెంటాడతాయి, నీ వెనకబడతాయి. అర్థమైందా? కాబట్టి
కళ్ళు తుడుచుకో, ఏడవద్దు, ధైర్యం తెచ్చుకో. దేవుడిని ధైర్యపరుస్తున్నాడు. అన్యజనులు చింతించినట్టు వాటి కోసం నువ్వు చింతించొద్దు. నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నీ అక్కరలు, నీ అవసరతలన్నిటినీ కూడా ప్రభు తీరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు విన్నదే కదా, ఇంతకు మునుపు చదివిందే కదా, ఎన్నోసార్లు విననివే కదా అని నువ్వు కొట్టిపారేయద్దు. ఈ రాత్రి దేవుడు నీకు ఏమి కావాలో ఆ మాటలు ఇచ్చాడు. వినేదానిలో, అర్థం చేసుకునే దానిలో, నమ్మేదానిలోనే ఉంది. కాబట్టి రాత్రి నువ్వు నమ్మగలిగితే నీ చింతను ఆయన పై వేసి, నీ చింత యావత్తు ఆయన పైన వేసి ధైర్యంగా ఉండు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకు. నీకు అవసరమున్నవన్నీ నీ వెంటబడి వస్తాయి. ప్రభు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరింగల దేవా, ఈ ఘనమైన నామను కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. అవును తండ్రి, అన్యజనులు విచారించినట్లుగా, అన్యజనులు దేని గురించి అయితే చింతిస్తున్నారో, దేవుని బిడ్డలుగా మేము కూడా వాటి కోసమే చింతించటం నీకు ఇష్టం లేదని, మేము చింతించవలసింది, మేము వెతకాల్సింది వాటి కోసం కాదని, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకాలని మీరు మాకు తేటగా తెలియచేశారయ్యా. అవును తండ్రి, నీ నీతిని మేము కలిగి ఉండాలి, నీ రాజ్యమును మేము వెతకాలి అని మీరు మాకు తెలియపరిచారు. ప్రార్థన విజ్ఞాపనల చేత అయ్యా కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపాలు మీకు తెలియచేయాలని మీరు మాకు తెలియచేశారు. అందరి బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఎందరైతే రాత్రి మాటలు విన్నారో వారందరినీ ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు, వారందరినీ మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. వారి కళ్ళ కన్నీరు తుడవండి అయ్యా తండ్రి. గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం బిడలకివ్వండి. వారి చింత యావత్తు తీసివేయండి అయ్యా. ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా మీరే ధైర్యపరిచి ప్రతి ఒక్కరిని పోషించి అయ్యా, ఏ విషయంలో కూడా కృంగిపోయే పరిస్థితి లేకుండగా తండ్రి, అన్యజనుల వలె కాకుండగా నీతిని, రాజ్యమును వెతికి వెంటాడి మాకు అవసరమైన వాటన్నిటినీ పొందుకునే భాగ్యం మాకు దయచేయమని విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నూరంతులు ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.